దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అని చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తే ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? బాగున్నారా? మీరందరూ ఉదయం లేస్తున్నారా? ప్రార్థన చేసుకుంటున్నారా? మార్నింగ్ లేవాలి, ప్రార్థన చేయాలి, ప్రభుతో మాట్లాడాలని ఆశ కలిగి ఉండండి. ఎందుకంటే దేవుని కృప లేకపోతే మనకి జీవితం లేదు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టే ఈరోజు మనం ఇలా ఉన్నాం. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నిన్నెవరు ప్రేమించట్లేదా? నీకెవరు లేరనుకుంటున్నావా? నా చదువు, నా స్టడీస్, నా లైఫ్, నా కుటుంబం, నా భర్త, నా భార్య, లేకపోతే ఫ్యూచర్ ఏంటి, ఫైనాన్షియల్ పోరాటం, అయ్యో ఈ కేసు ఎట్లా, ఈ బ్రతుకెట్లా భయపడుతున్నావా? ప్రభు అంటున్నాడు, నన్ను నమ్మిన వారిని నేను సిగ్గుపరచను కదండి. మీరందరూ యేసయ్యను నమ్ముకున్నారు, యేసయ్యను ప్రార్థన చేస్తున్నారు. ఆయన ఎందుకు ఎలా సిగ్గుపరుస్తాడు? నిన్ను ఎలా దోషిగా నిలబెడతాడు? నీకు తప్పక సహాయం చేస్తాడు. రెండవదిగా, ఎంతమంది ఉదయకాల వాగ్దానం చేసుకుంటున్నారో మీరు ధన్యులండి. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మీరు రిసీవ్ చేసుకోండి అంతే. వాగ్దానాన్ని జస్ట్ ఇట్లా రిసీవ్ చేసుకోండి. ఎందుకు మీకు మార్నింగ్ 5 to 6 వర్షిప్ ఇస్తున్నాం? మీరందరూ బలం పొందుకోవడానికి, ఆత్మీకంగా ఎదగడానికి. 5 నుంచి 6 ఆరాధనలో కూడా ప్రార్థిస్తున్నాం మీకోసం. చక్కటి వాక్య సందేశాన్ని అందిస్తున్నాం. వినండి, రిసీవ్ చేసుకొని వాగ్దానం రిసీవ్ చేసుకోండి. దేవుడు ఖచ్చితంగా మీ విషయంలో కార్యం జరిగిస్తాడు, మీ కుటుంబాన్ని రక్షిస్తాడు. చదువుకుందాం. ఈరోజు అందరూ ఎదురు చూస్తున్నారు చక్కటి శ్రేష్టమైన దేవుని వాగ్దానం. నేను చదువుతున్నాను యెషయా గ్రంథం 26వ అధ్యాయం 12వ వచనం. యెహోవా, నీవు మాకు సమాధానం స్థిరపరచుదువు, నిజముగా నీవు మా పక్షము నుండి మా పనులన్నిటినీ సఫలపరచుదువు. దేవుని బిడ్డలారా, దేవుడు మనకి ఈరోజు నీకు సమాధానం లేదా? సమాధానాన్ని స్థిరపరిచే దేవుడు. నువ్వు మా పక్షము నుండి మా పనులన్నీ సఫలం చేస్తావు. స్థిరపరచడం, సఫలపరచడం. వింటున్నారా? నీ పనులన్నీ సఫలపరచడం. నువ్వు చేస్తున్న ప్రయత్నాల్లో, నీ జాబ్ విషయంలో, ఆత్మీయ విషయంలో, నీ కెరీర్ విషయంలో, నీ సేవ విషయంలో, సమస్తము కూడా ఆత్మ సంబంధంగా ఆయన సఫలపరచబోతున్నాడు. సమాధానం లేదా? నెమ్మది లేదా? రక్షణ లేని వారికి నెమ్మది ఉండదండి. రక్షణ లేని ఏ గృహాలు ఉన్నా ఆయన రక్షణ అనే సమాధానం, సంతోషాన్ని మీకు ఇవ్వబోతున్నాడు. ఒకవేళ ప్రెషర్స్ని బట్టి సమాధానం లేదా? ఏం కాదు, దేవుడు నీకు సమాధానం ఇస్తాడట. నీ పక్షం నుండి పనులు జరిగిస్తాడట. అందుకనే దేవుడిస్తున్న వాగ్దానం ఏంటంటే, కార్యము సఫలపరచదు. నీకు సమాధానం ఇచ్చి నీ పక్షముగా కార్యము సఫలము చేస్తా. వింటున్నారా? నేను నీ కార్యము సఫలము చేస్తా. ఇంకేంటమ్మా బాధ నీకు? ధైర్యం తెచ్చుకో. యవన కుమారుడా, యవన కుమార్తె, నా ప్రియ తల్లి, సహోదరి, సహోదరుడా, ప్రభు మనతో మాట్లాడుతుంటే ఇంకా మనకి ఏంటండి? మన దేవుడే మన బలం, మన ధైర్యం. కాబట్టి ధైర్యంగా ఉండండి. ఈ ఉదయకాలం ఈ వాగ్దానం రిసీవ్ చేసుకుంటే మీరు ఈ డే అంతా చక్కటి ప్రేయర్స్తో స్టార్ట్ చేస్తున్నారు. ఎన్నో అద్భుతంగా రోజు ఈవినింగ్ 6 to 9 మీకు ఎందుకండి లైవ్ కార్యక్రమం మిమ్మల్ని బలపరచడం కదా. రోజు మీకు ఇస్తున్న చక్కటి శ్రేష్టమైన ఈ వాగ్దానం, ఉదయకాల ప్రార్థనలు, ఈవినింగ్ లైవ్, ప్రతి ఒక్కరు కూడా దీవించబడడానికే. కాబట్టి ఈ వాగ్దానాన్ని గట్టిగా పట్టుకొని ప్రార్థన చేద్దాం. మరి అయ్యా, మాకు సమాధానం ఇచ్చి మా కార్యం సఫలపరిచే దేవుడవు అని నేను నమ్ముతున్నాను ప్రభు అని నా హాయిగా వాగ్దానాన్ని రిసీవ్ చేసుకొని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు, వారి జీవితాలు నెరవేర్చబడాలి. తండ్రి, రక్షణ లేని గృహాలకు రక్షణ దయచేయండి అయ్యా. పాప క్షమాపణ ఇవ్వండి. ఏ కుటుంబాలు అయితే అల్లాడిపోతున్నాయో పాపపు జీవితంలో విడిపించండి. రోగులుంటే మీరు పొందిన వాగ్దానం ఇచ్చారు, మీరు మాకు ఇచ్చారు ప్రభా. యేసు పొందిన గాయముల వలన నేను స్వస్థత నొందితిని, అది జరగాల ప్రభా. రోగములన్నిటి నుంచి బిడ్డలను విడిపించండి. ఆపరేషన్స్ అయినా క్యాన్సిల్ చేసి హీల్ చేయండి ప్రభా. అద్భుతం చేయండి ఆయన. అప్పుల భారం నుంచి విడిపించండి, ఆర్థిక బంధకాల నుంచి విడిపించండి. భార్యాభర్తలు విడిపోయింటే కుటుంబాలు కట్టబడాలి నాయన. పిల్లల స్టడీస్, వారి కెరియర్ని దీవించి సహాయం చేయండి ఆయన. ఇల్లు లేని వారికి గృహాలు ఇవ్వండి ప్రభా. నా తండ్రి, ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వండి. గర్భం లేదని ఏడుస్తున్న బిడ్డలకు గర్భఫలం ఇవ్వండి ప్రభా. గర్భిణీ స్త్రీలకు మంచి ప్రసవం ఇవ్వండి ఆయన. కోర్టు కేస్తున్న వారికి విడుదల మీరు దయచేయండి ప్రభా. నాయన, ల్యాండ్ కేసెస్లో విడుదల మీరు దయచేయండి, న్యాయం చేయండి అయ్యా. ఎవరెవరు ఏ సమస్యలతో ఉన్న వారికి విడుదల ఇవ్వండి. డిప్రెషన్, ఆత్మహత్య ప్రయత్నాలు విడిపించండి తండ్రి. ఏ దేశ, ఏ రాష్ట్రాల్లోని ఈ యొక్క వాగ్దానం వారి పట్ల నెరవేర్చండి. ఈరోజు ఎవరిది మ్యారేజ్ డేనో ఆ కుటుంబ జీవితాన్ని మీరు దీవించి వారిని వర్ధిల్ల చేసి ఈ వాగ్దానం వారు స్వతంత్రించుకోవాలి. ఎవరిది బర్త్డేను వారిని దీవిస్తూ శుభములను పలుకుతూ ఆశీర్వదించబడును గాక అని ఆశీర్వదిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. వాగ్దానం రిసీవ్ చేసుకున్న దేవుని బిడ్డలారా, అందరూ లైక్ చేసి షేర్ చేయండి. ఉదయకాలం 5 నుంచి 6 ఏ ఒక్కరు ఆరాధన మిస్ అవ్వద్దు. ఈవినింగ్ 6 to 9. కాబట్టి మరి ఆదివారం కూడా మరి బెల్లంపల్లిలో 2 ఆరాధనలు, ప్రామిస్ ల్యాండ్లో 3 ఆరాధనలు. అంతేకాకుండా ప్రతి శనివారం హీలింగ్ సర్వీస్ ఉంటుందండి. బెల్లంపల్లికి రండి, బెల్లంపల్లికి వచ్చి ఆ ఆరాధనలో పాల్గొని విడుదల పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్.